క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవేతరులకు గాని క్రైస్తవులకు గాని, ముఖ్యంగా క్రైస్తవేతరులకి ఈ మాటలు అర్థం అవ్వాలని నేను మంచి ఆలోచనతో ఈ మాట చెప్పడం అనేది జరుగుతూ ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మతం అనే భావంతో కాకుండా మనస్సు పెట్టి ఒక్కసారి బైబిల్ని చదవండి. నీ జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలియాలంటే బైబిల్ను ఒక్కసారి చదివితే మన బ్రతికేంటో, మన పరిస్థితి ఏంటో ప్రియ దేవుని బిడ్డలారా సూటిగా మనతో మాట్లాడొద్దని ఈ మాటలు ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఏంటంటే మతం అనే భావంతో కాకుండా మనస్సు పెట్టి ఒక్కసారి బైబిల్ చదవండి. నీ జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలవాలంటే బైబిల్ పరిశుద్ధ వాక్యాన్ని చదవాలని ప్రియ దేవుని బిడ్డలారా నేను తెలియచేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి బైబిల్ చదివితే, ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే, ఒక్కసారి దేవునితో కనెక్టివిటీ కలిగి ఉంటే మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా.